హాయ్ ఓస్ మన చుట్టూ ఉన్న జీవరాశులు మనతో పాటు జీవించి ఉండాలండి. ఇప్పుడు ప్రకృతిలో ఉన్న జీవరాశులు అనేక లక్షల సంఖ్యలో ఉన్నాయండి, కోట్ల సంఖ్యలో కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. కానీ మనం వాటన్నింటినీ మన కంటి చూపుతో మన ఐ పర్సెప్షన్ చూడటానికి సరిపోదండి. మనకి అందువలన మన కంటికి కనిపించిన జీవరాశులు చిన్న చిన్నవి కొన్ని ఉంటాయండి. ఇవన్నీ కూడా మనతో పాటు జీవించి ఉండాలండి. ఎందువలన అంటే మానవులు అదేనండి మానవ మనుగడ ఎన్ని యుగాలు అదేనండి ఎన్ని యుగాలు ఉన్నప్పటికీ కూడా అన్ని యుగాలలో కూడా మనం క్షేమంగా ఆరోగ్యంగా 100 ఇయర్స్ సంచరీ చేయాలి అంటే అంటే 100 ఇయర్స్ ఉండాలని కాదండి, నాకైతే 30 ఇయర్స్ చాలండి. ఎందుకంటే గొప్ప గొప్ప వారందరూ కూడా అంటే గొప్ప వారంటే డబ్బు ఉన్నవారు కాదండి, మోరల్టీ అంటే ప్రీచర్స్ అండి. అదే ప్రీచర్స్ అంటే అప్పుడు ప్రీచర్స్ అంటే రామానుజాచార్యులు అనుకుందామండి. వాళ్ళు అంటే బోధకులండి. మంచి సమాజం మంచి వైపు నడవాలి, సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్ళాలి, ఆరోగ్యకరమైన సమాజం ఉండాలి అని చెప్పి ప్రీచర్స్ బోధకులు ప్రవక్తలండి. పూర్వము అంటే ఇప్పుడు ఉన్న బోధకులు కాదండి, అంటే ఇప్పుడున్న బోధకులు అంటే ఏంటి పాస్టర్స్ అండ్ ప్రీచర్స్, అదే హిందూ దేవాలయాల్లో పూజ చేస్తారు కదండి, పంతులు గారు అంటాం వాళ్ళు, ఇంకా వీళ్ళంతా అదే పూజారి గారు వీళ్ళంతా కాదండి. అప్పుడు మత ప్రవక్తలు తక్కువ ఏజ్ లిమిట్ ఉండేదండి. 9 years to 30 years మధ్యలో వారు జీవితకాలం జీవించి ఉండేవారండి. అలాగా నాకు 30 years అంటే నేను అంత పెద్ద అవ్వాల్సిన అవసరం లేదు, అంత కోరికలు లేవు. 30 years అయితే చాలండి, తినడం నిద్రపోవడం, ఇంకా ఇంతకు మించి ఏముందండి లైఫ్లో ఏం లేదు. అందువల్ల నాకు ఈ 30 years చాలు. కానీ మీ అందరూ 100 years ఇంకా 100 above ఉండాలండి. 150 200 years మీరు అందరూ జీవించి ఉండాలండి. కానీ చూసారు కదండి, మనతో పాటు మన చుట్టూ ఉన్న జీవరాశులు క్షేమంగా ఉంటే మనం ఎన్ని తరాలన్నా ఇలా ఆరోగ్యకరంగానే ఉంటాం, ఎన్ని యుగాలైనా. కానీ ఒకటండి, వీటికి మనకి అవినాభావ విడదీయరాని సంబంధం ఉందండి మన చుట్టూ ఉన్న జీవరాశులకి మనకి. అందువలన మనందరమీ కూడా మన చుట్టూ ఉన్న జీవరాశుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందండి. ఈ స్క్విరల్స్ మార్నింగ్ నిద్ర లేచి పైన బర్డ్స్ని తింటాయండి. చూసారు కదండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.